పలాసలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సైబర్ ఉచ్చులో చిక్కుకున్నాడు. ఏకంగా 1,31,85,000 టోకారా వేశారు. 2 నెలలుగా పోలీసులమంటూ సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేస్తూ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ పేరు ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పలాస పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్కి అతని ఏజ్ సుమారు 65 సంవత్సరాలు ఉంటుంది. అతనికి ఒక వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్లో మా వ్యక్తి మాట్లాడుతూ మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఫోన్ సిమ్ కార్డ్ నెంబరు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఆ ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. మీ పేరు డిస్క్లోజ్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉందని వాళ్ళు వీడియో కాల్లో చూపించడం జరిగింది. వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. మీ అకౌంట్కి 30 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీరు అరెస్ట్ కాకుండా ఉండాలంటే అమౌంట్ అంతా కూడా పంపించాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అతని దగ్గర ఉన్న అకౌంట్లో ఉన్న అమౌంట్ అయితేనేమి, ఎల్ఐసిలో ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అయితేనేమి, వాళ్ళ కూతురు భార్య అతను బంగారం తాకట్టు పెట్టి 31 లక్షలు, నెక్స్ట్ హ్యాండ్ లోన్ తీసుకొని కొంత, ఈ అమౌంట్ అంతా కూడా అతను 1,31,80,000 రూపాయలు వివిధ అకౌంట్లకి వాళ్ళు పెట్టిన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వారు ఇంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశావు కాబట్టి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ 20 లక్షలు కట్టాలని బెదిరించడం జరిగింది. పలాస అండ్ కాశీబుగ్గ పట్టణ ప్రజలు ముఖ్య విజ్ఞప్తి, ఇలాంటి కాల్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇమ్మీడియట్లీగా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తికి షేర్ చేసి విషయం చెప్పండి. రైట్. ఇక పలాసలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సైబర్ బుచ్చులో చిక్కుకున్నాడు. ఏకంగా 1,31,85,000 టొకారా వేసినట్లుగా తెలుస్తోంది. 2 నెలలుగా పోలీసులమంటూ సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేస్తూ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ పేరు ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పలాస పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ. సైబర్ ఉచ్చులో పడిన పలాస ఆర్మీ ఉద్యోగి 2 నెలలుగా పోలీసులు అంటూ వేధిస్తున్న సైబర్ నేరగాళ్లు అరెస్ట్ అవుతారంటూ బెదిరిస్తూ డబ్బులు ఉంచడం అనేది జరిగింది. నేటికి 4 నెలల నుంచి 1,85 లక్షల రూపాయలు ఆయన నుంచి తీసేసుకోవడం అనేది జరిగింది. ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన కుటుంబం అందరూ వెళ్లి మేము ఆత్మహత్య మాకు శరణమని కొని చేశారు. Right. Thanks for the updates, Balkrishna.